2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఈ పేరు వినగానే చాలామందికి ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. 25 ఏళ్ల పండగ చేసుకుంటున్నటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అమరావతిలో కొత్త రూపంతో రాబోతుంది. ఆల్రెడీ అమరావతిలో భూమి పూజ కార్యక్రమం కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి జరిగింది. ఇప్పుడు 25 ఏళ్ల పండగ చేసుకుంటున్న సందర్భంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను వెలువరించారు. ఆల్రెడీ ఇది 2000 సంవత్సరం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్లోకి వచ్చింది. అంటే 1989లో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా 2000 సంవత్సరం తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ వైద్యానికి సంబంధించి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఇది ఒక అరుదైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. దానికి సంబంధించి 25 ఏళ్ల సంబరాలని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్పర్సన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు, అలానే 2 రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు, కొంతమంది కేంద్ర మంత్రులు వీళ్ళందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లక్ష్యాలని బాలకృష్ణ వివరించారు. దాంతోపాటు అమరావతిలో కట్టబోతున్నటువంటి బసవతారకం ఆసుపత్రి స్పెషాలిటీని కూడా చెప్పారు. ఆ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో, ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో 2019లో అమరావతికి అటకెక్కింది. అక్కడ పనులు కూడా అటకెక్కినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనూహ్యంగా ఇప్పుడు ఇది కొత్త మోడల్ అనమాట. ఈ మోడల్ గురించి వివరించే ముందర టోటల్ హిస్టరీ ఒకసారి మనం స్క్రూటినీ చేసే ప్రయత్నం చేద్దాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి 2017-18లో అన్ని ప్రణాళికలను రెడీ చేసి 15 ఎకరాల భూమిలో నిర్మాణం చేయడం కోసం ఒక 250 పడకల ఆసుపత్రి, తర్వాత దాన్ని విస్తరించాలనేటువంటి ఆలోచనతో 18 విభాగాలను పెట్టి 150,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఈ తరహాలో నిర్మించాలని చెప్పని బసవతారకం అంటే ఇండో అమెరికన్ క్యాన్సర్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉండేటువంటి బాలకృష్ణ డిసైడ్ చేశారు. అప్పుడు భూమి పూజ కూడా జరిగింది. కానీ 2019లో ఆగిపోయిన తర్వాత 2019లో ప్రభుత్వం మారింది, పనులు ఆగిపోయినాయి అన్నీ అయినాయి. కాబట్టి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని అంశాలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి బాలకృష్ణ గారు తీసుకెళ్లారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఈ ట్రస్ట్ చైర్పర్సన్గా, నటుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడిగా కూడా ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ లైన్స్ అంటే హెవీ కేవీ పవర్ సప్లై లైన్స్ వలన వస్తున్న ఇబ్బందులను వివరించారు. ఫలితంగా అక్కడ కొన్ని ఆ టవర్లను తొలగించడం ద్వారా మరొక అదనంగా 6 ఎకరాల వరకు భూమిని కేటాయించారు. దాదాపు 21 ఎకరాల భూమిని కేటాయించారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక 500 పడకల ఆసుపత్రిని ఫస్ట్ ఫేజ్లో ఫేజ్ 1లో 500 పడకల ఆసుపత్రిని దాదాపు 650 నుంచి 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో దానికి రీడిజైన్ చేశారు, ఈ విధంగా మార్చబోతున్నారు. సో బసవతారకం హాస్పిటల్ పనులు ఆల్రెడీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కంప్లీట్ అయింది. బాలకృష్ణ 2 సార్లు వచ్చి విజిట్ చేశారు. వివిధ రూపాల్లో దానికి సంబంధించి స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర నుంచి నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్ దాదాపుగా 3.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించాలని చెప్పని ప్లానింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఆల్రెడీ పనులు మొదలైనాయి కాబట్టి వీటిని వీలైనంత వరకు స్పీడప్ చేస్తారు. 2027 ఎండింగ్ నాటికి అమరావతిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకి, ఇది క్యాన్సర్ రోగులకి ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు 250 పడకలతో హైదరాబాద్లో ఒక చిన్న ఆసుపత్రి మొదలుపెట్టారు. ఇప్పుడు 650 పడకలకు విస్తరించారు. అనేక మంది చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా అక్కడ ట్రీట్మెంట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. రోజుకి 200 కీమోథెరపీలు జరుగుతున్నాయి. రోజుకి కనీసం 20 సర్జరీలు జరుగుతున్నాయి. ఈ డేటా అంతా కూడా బాలకృష్ణ గారు చేసినటువంటి అనౌన్స్మెంట్లో ఉంది. సో అమరావతిలో కట్టబోయేటువంటి 1000 పడకల ఆసుపత్రి, అందులో ఫస్ట్ ఫేజ్ 500 పడకల ఆసుపత్రిగా వస్తుంది. ఇది పాత డిజైను. ఈ డిజైన్ని పక్కన పెట్టేసి ఇలా అనుకున్నారు ఫస్ట్, కరెక్ట్గా ఆ రోడ్డు వచ్చినటువంటి యాంగిల్ని దృష్టిలో పెట్టుకొని. సో ఇక్కడ ఇది మొత్తం డిజైన్ దీన్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి ఇట్లాగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, అమరావతి మొత్తం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో వెళ్తున్నారు. ఎక్కడ ఎనర్జీ లాస్ అనేది ఉండకూడదు. అలానే సౌర విద్యుత్తును ఉపయోగించే విధంగా, పవన విద్యుత్తును ఉపయోగించే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ పవర్డ్ వ్యవస్థగా రూపొందిస్తున్నారు కాబట్టి కొత్త డిజైన్లు ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇది 3 డైమెన్షన్స్లో చూస్తే కనుక ఈ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా అందరికీ అంటే 25 ఏళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా అందరికీ బసవతారకం ఆసుపత్రి స్పెషాలిటీ, అమరావతిలో కట్టబోయేటువంటి దాని ప్రత్యేకతలు కూడా బాలకృష్ణ వివరించారు.
సో పనులు వేగవంతంగా జరుగుతాయి. ఏడాదిలోగా ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేసి వినియోగంలోకి తేవాలని చెప్పని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలానే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా చేస్తున్నటువంటి ప్రణాళిక ఇది. కొత్త నమూనా చాలా అగ్రెసివ్గా డిజైన్ చూస్తానికి కూడా కొత్తదనంతో కూడినటువంటి డిజైన్ కనిపిస్తుంది. పాతదానికంటే కూడా కంప్లీట్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని ఎమర్జ్ అయ్యే విధంగా చేశారు. కాబట్టి మొత్తం 2027 ఎండింగ్ నాటికి దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి క్యాన్సర్ రోగులకి సేవలు అందించడం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్పెషాలిటీ ఏంటంటే క్యాన్సర్ వైద్యం అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ కింద చూస్తారు. ఎంత ఇబ్బందికరమైనటువంటి ట్రీట్మెంటో అంతే ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్. అందుకనే సామాన్యమైనటువంటి ప్రజలకి వీలైనంత తక్కువలో అంటే లాభాపేక్ష లేకుండా ఎంత తక్కువకి ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చును మాత్రమే అందులో బేరీజ్ వేసుకుని ఇచ్చే విధంగా అనేక మంది దాతలతో గత 25 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. అనేక సంస్థలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంస్థలు కూడా డొనేషన్స్ ఇస్తూ ఉన్నాయి. అందుకనే ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లేదా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని మాత్రం ఒక లాభాపేక్ష లేని సేవా సంస్థగానే గుర్తిస్తూ వచ్చారు. అందువలనే ఈ ప్రస్థానం అంతా సాధ్యమైందని చెప్పని బాలకృష్ణ ప్రకటించారు. సో అమరావతిలో త్వరలోనే సేవలు విస్తరించే దిశగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యంత్రాంగం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది.